నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చి బోడప్పల్లో ఉన్నాం. ఒక గర్భవతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతి అనే అమ్మాయిని భర్త అతి కిరాతకంగా దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి తలా మొండెం వేరు చేసి కాళ్ళు చేతులు వేరు చేసి ముక్కలు అంటే చిన్న చిన్న ముక్కలు చేసి తీసుకుపోవడానికి ఇబ్బంది కాకుండా ప్యాకెట్లో కవర్లో వేసుకొని పోయి మరి ఒక మురుగుంట్లో పడేయటం, చెరువులో పడేయటం జరిగింది. మరి ఈ సంఘటన ఎంత దారుణానికి అంటే తను ప్రేమించి పెళ్లి చేసుకొని 5 నెలల గర్భవతి తను. మరి ఫ్యామిలీని వదిలేసి, ఫ్యామిలీ ఒప్పుకోకుండా తనతో ఉండడానికి రెడీ అయ్యి వచ్చి అన్నేళ్ళు పెంచిన తల్లిదండ్రులు తనకు జాబ్ కూడా చేసేది కూడా వదిలేసుకొని తన కోసం ఉంటూ తనతో బతకాలనుకున్న వ్యక్తిని అంతి కిరాతకంగా దారుణంగా చంపేయడం జరిగింది. మరి ఆ చంపింది కూడా 3వ ఫ్లోర్ ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరికి ఒక్క అనుమానం కూడా రాకుండా తను చంపేశాడు. మరి ఎంత ప్లాన్ వేసుకొని ఎంత స్కెచ్తో ఉన్నాడో చూడొచ్చు మనం. కత్తులు, తర్వాత రంపాలు ఇవన్నీ తీసుకొని కూడా చేశాడు. కింద ఒక అక్కతో చెప్పాడంట, తన ఆడికెళ్ళింది జ్యోతి అని అడిగితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పడం జరిగింది. మరి ఎవరికి అనుమానం రాకుండా చుట్టుపక్కల చూడొచ్చు ఒకసారి, బిల్డింగ్స్ దగ్గర దగ్గర ఆనుకొని ఉన్నాయి మనకి. ఈ ఆనుకున్న బిల్డింగ్లో కూడా ఎవరికి ఒక అనుమానం కూడా రాకుండా తను ఈ సంఘటనకి పాల్పడ్డాడు. మరి ఎక్కడికి వెళ్ళిన తమ్ముడు అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పడం. అంటే ప్రతిరోజు ఇక్కడున్న కింద వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడటం, బాగా నాకు సీమంతం చేసుకోవాలని ఉంది, అమ్మ దూరంగా ఉన్నారు రానిపట్ల, కాబట్టి సీమంతం మీరు చేయండి అక్క అని బతిలా అంటే అడిగిన తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మ మేము చేస్తాం, నీకు సీమంతం వేద్దాం, ఎంత అయిద్దమ్మా, శారీ ఒకటి, పూలు పండ్లు గాజులు మెడక తీసుకొచ్చి చేద్దాం అన్న మంచిగా వాళ్ళు మాట్లాడుకున్నారు. సీమంతం చేయాలని తను ఎంతో ఆశతో ఉంది. సీమంతం చేసుకుని అందరూ మనం చూస్తాం, టీవీలో ఎక్కడ చూస్తూ ఉంటాం మన సీమంతం గురించి. మరి తను కూడా ఆశించింది. ఆ ఆశ తీరే లోపలనే ఈ దుర్మార్గుడు తను చంపేయడం జరిగింది. మరి ఎలాంటి సంఘటనలు మన హైదరాబాద్లో ఎక్కువగా చూస్తున్నాం, చుట్టుపక్కల కూడా చూస్తాం. మరి ఎలాంటి దుర్మార్గుల్ని అరికట్టడానికి మరి ఏ శిక్షలు తీసుకొస్తారు, ఎలాంటి చట్టాలు తీసుకొస్తారో చూడాలి. మరి ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. తన ఇల్లు చాలా అంటే చాలా చిన్నగా ఉంది, మెట్లెక్కేటప్పుడు కూడా చాలా చిన్నగా ఉంది. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఏం పాపం చేసింది, ఏం తప్పు చేసింది తను జ్యోతి? ఇతి కిరాతకంగా చంపి కూడా వాళ్ళ బావకు ఫోన్ చేసి మీ చెల్లి ఉరేసుకొని చనిపోయిందని చెప్తే వాళ్ళ తమ్ముడు అన్నో భయపడి పోలీసులకు ఫోన్ చేసినప్పుడు పోలీసులు వచ్చి చూస్తే తను వేరే పనిలో ఉన్నప్పుడు డోర్ కొట్టి చూస్తే తను మొండెం మట్టికి ఉందన్నట్టుగా చెప్తున్నాం. మిగతా అంతా డివైడెడ్గా ముక్కలు కొట్టుకుని మన సీసీ ఫుటేజ్లు కూడా చూడొచ్చు. రెడ్ టీవీ సీసీ ఫుటేజ్లో కూడా మన సీసీలో కూడా కనిపిస్తుంది మనకి ఎగ్జాక్ట్గా. తను ఒక ప్యాకెట్ పట్టుకొని, ఒక టోపీ పెట్టుకొని, బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నట్టు, ఒక చుట్టుపక్కల కూడా 2-3 జనాలు ఉన్నట్టు కూడా ఎవరికి భయపడకుండా వ్యక్తి ఎంత ధైర్యంగా వెళ్ళడం మనం చూడొచ్చు ఈ సీసీ ఫుటేజ్లో కూడా. మరి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ వ్యక్తికి, ఎవరు ఇచ్చారు? మరి ఒక్కడే చేశాడా, ఏ విధంగా చేశాడు, ఎందుకు చేశాడు? మరి గర్భవతి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని అనుమానించి చంపాడా, లేకపోతే వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని చంపేశాడా? మరి తను చెప్పే విధానాన్ని బట్టి మనకు తెలుస్తుంది. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. చూద్దాం అసలు తను ఏం చెప్తాడో, నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది పోలీసు ఎంక్వైరీ.